హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో మనం ఈ డాట్ హ్యాండిల్ ఎలా వేయాలో చూద్దామండి. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఈ బుట్టకి ఈ హ్యాండిల్ అనేది సూపర్గా ఉందండి. సో మీరు ఎలాంటి బుట్ట అయినా ఓకే, హ్యాండిల్ డాట్ హ్యాండిల్ వేయాలనుకుంటే సేమ్ మెథడ్ అండి. కాకపోతే ఇక్కడ మెజర్మెంట్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, నేనైతే 1.5 రోల్కి ఈ హ్యాండిల్ వేశాను. సో 1 రోల్కి మీరు ఈ హ్యాండిల్ వేసుకోవచ్చు. ఓకేనా, సో చూడండి నేను లోపల ఇచ్చే వైర్స్ అనేది ఒక 5 తీసుకున్నానండి. 4 ఫీట్స్ అండి. సో చూసారా నేను ఎలా ఇక్కడ పెట్టుకుంటున్నానో మీరు కూడా అలానే పెట్టుకోండి. అంటే రఫ్ సర్ఫేస్ అంతా ఒక సైడ్ వచ్చేటట్టు, షైనింగ్ ఉన్నదంతా ఒక సైడ్ వచ్చేటట్టు, అంటే రాంగ్ సర్ఫేసు రైట్ సైడ్ ఫేసు ఒక సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి బుట్ట నుంచి నేను ఫిఫ్త్ టు 6th లైన్. ఓకేనా, అంటే 6th to 7th లైన్ అండి. 5th అంటే 5 లైన్స్ వదిలేయాలి. 6 నుంచి 7 2 లైన్స్కి మనం వేయాలండి. 6 7 లైన్లు మళ్ళీ పైన నుంచి కిందకి 4వ లైన్లో మనం ఇన్సర్ట్ అనేది చేయాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు ఇలా ఇన్సర్ట్ చేసుకోండి. ఓకేనా, అంటే రఫ్ సర్ఫేస్ అనేది ఈ రాంగ్ సైడ్ ఉన్నది ఫస్ట్ ఇలా లోపలికి చెక్కేయండి. ఓకేనా, మనకి రైట్ సైడ్ అనేది మనకి కనిపించాలన్నమాట. చెక్కేసి మళ్ళీ బయట తెస్తే మనకి పైవైపు రైట్ సైడ్ కనిపించాలి. ఓకేనా, ఇలా మీరు లోపలికి దోపేసి ఇలా బయటకు తెచ్చుకోండి. నేను చూపించినట్టు ఇలా 2 ఒకే సమంగా పెట్టుకొని బుట్టని గట్టిగా పట్టుకొని ఈడ్చారంటే టైట్ అయిపోతుంది. ఓకేనా, ఈ వైర్స్ని ఇలా మీకు వీలైతే ఒక దారం తీసి నాట్ అనేది వేసుకోండి. అలా లేకపోతే ఒక రబ్బర్ బ్యాండ్ అనేది తీసి నాట్ అనేది వేసుకోండి. సో నేనైతే ఇక్కడ నాకు వైర్ బుట్టలు వేసి అలవాటు కాబట్టి ఇలా సింపుల్గా ఒక నాట్ అనేది వేసుకున్నా. సో వేసుకున్నా ఊడిపోదండి, మీరు ఇలాగే కూడా వేసుకోవచ్చు. ఓకేనా, అంటే అన్ని వైర్స్ సమానంగా పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను 2 వైర్స్ తీసుకున్నానండి. డాట్ హ్యాండిల్ వేయడానికి 2 కలర్స్ కావాలండి, అప్పుడే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, 2 వైర్స్ వచ్చేసి 2 వైర్స్ తీసుకున్న 8 ఫీట్స్ తీసుకున్నా. ఓకేనా, ఈచ్ కలర్లో ఒక్కొక్కటి తీసుకున్నానండి. సో ఒక్క హ్యాండిల్ మెజర్మెంట్స్ మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. మీరు ఇంకో వైపు వేయడానికి కూడా సేమ్ మెజర్మెంట్సే తీసుకోవాలి. సరేనా, సో చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలా రఫ్ సర్ఫేస్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి, షైనింగ్ ఉన్నది మనకి కనిపించేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు డాట్ హ్యాండిల్ కదా ఇక్కడ వేస్తున్నాము, అందుకోసం ఒక్కొక్క కలర్ని ఒక్కొక్క వైపు తీసుకునేయాలి. ఇప్పుడు చూడండి బ్లూ కలర్ పైన పెట్టుకున్నాను కదా, ఈ వైర్ని లెఫ్ట్ హ్యాండ్లో, ఈ ఎల్లో కలర్ వైర్ని ఈ రైట్ హ్యాండ్లో పెట్టుకుంటున్నాను. ఓకేనా, మీరు సేమ్ ఇలానే పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి నేను ఎలా హ్యాండ్ మూమెంట్స్ ఇస్తున్నాను అనేది. ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్లో ఉన్న ఎల్లో కలర్ వైర్ని అంటే సింగిల్గా ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఈ లెఫ్ట్ హ్యాండ్ 2 వైర్స్ ఉంది కదా, ఈ సెంటర్లో వదిలి పైన వదులుకుంటున్నా, అంటే మళ్ళీ రైట్ హ్యాండ్కి ఇస్తున్నా. ఓకేనా, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న బ్లూ కలర్ వైర్ని నేను మళ్ళీ రైట్ హ్యాండ్లో ఉన్న ఈ ఎల్లో కలర్ వైర్ సెంటర్లో తెచ్చి లెఫ్ట్ హ్యాండ్కి ఇచ్చాను. ఇప్పుడు రైట్ హ్యాండ్లో ఉన్న ఈ ఎల్లో కలర్ వైర్ని ఈ బ్లూ కలర్ వైర్స్ ఉన్నాయి కదా, 2 ఆ వైర్స్ సెంటర్లో ఇచ్చాను. అంటే మనం లోపల వైర్స్ని చుట్టుకుంటూ వచ్చి ఏ దాంతో ఇవ్వాలనుకుంటున్నామో ఆ దాంతో ఇచ్చి ఒకే దాని దగ్గరికి తెచ్చుకోవాలి. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటా. సో వీడియోని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూసారా ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న ఈ బ్లూ కలర్ వైర్ని ఈ రైట్ హ్యాండ్లో ఉన్న ఈ ఎల్లో కలర్ వైర్ సెంటర్లో తెచ్చుకుంటున్నా కింద నుంచి చుట్టి. ఓకేనా, మీరు వేసేటప్పుడు వైర్స్ని టైట్గా ఇడ్చుకోండి. నేను ఇక్కడ వేస్తున్న వైర్ అనేది కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంది. ఓకేనా, స్ట్రాంగ్ వైర్. ఓకేనా, నేను ఇక్కడ గ్లాస్ వైర్ అనేది తీసుకోలేదండి, థిక్నెస్ ఎక్కువ ఉన్న వైరే తీసుకున్నాను. ఓకేనా, మీరు ఏ వైర్తోనైనా డాట్ హ్యాండిల్ వేయాలనుకుంటే సేమ్ మెథడ్. ఓకేనా, సో ఇక్కడ చూడండి మళ్ళీ నేను ఎలా ఇస్తున్నాను అనేది ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. మీకు బిగినర్ అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి, అలవాటు అయిపోయిందంటే ఈజీగా వేసేస్తారు. ఓకేనా, 1కి 2 సార్లు బాగా వీడియోని అబ్జర్వ్ చేసి వేయడం నేర్చుకోండి. ఓకేనా, ఇక్కడ లోపల ఉన్న వైర్స్ అనేవి ఉల్టా సీదా అయిపోతుందండి. అది ఎలా ఉన్నా పర్వాలేదు, కాకపోతే ఈ పక్కపక్కగా అంటే సైడ్స్లో ఉండిపోయిందంటే మనకు హ్యాండిల్ అనేది పెద్దగా కనిపిస్తుంది, థిక్గా కనిపిస్తుంది. అదే మీరు రౌండ్ షేప్లో పెట్టుకున్నారంటే
మీకు హ్యాండిల్ అనేది రౌండ్గా వస్తుంది. ఓకేనా. సో ఇదే దీని లోపల ఉండే ఇది. ఓకేనా. ఇప్పుడు మనం సేమ్ బుట్ట స్టార్టింగ్ ఎలా వేస్తున్నామో అలానే ఎండ్ వరకు వేసుకుంటూ రావాలండి. మీకు ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ మీరు ఇలా వేసుకుంటూ రావాలి. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి క్లియర్గా చూడండి. ఫస్ట్లో మనం అంటే ఈ డాట్ హ్యాండిల్కి మనకు 2 కలర్స్ కావాలండి. సో మీరు 2 కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు, అప్పుడే చూడడానికి నీట్గా ఉంటుంది. ఓకేనా. నేను 2 వైర్స్తోనే చెప్పాను, 3 వైర్స్తోనే వేయచ్చు, అలానే 4 వైర్స్తోనూ వేయచ్చు అండి. సో ఎలా వేయాలి అనేది మీరు అడిగారంటే తప్పకుండా నేర్పిస్తాను. ఓకేనా. కామెంట్ చేయండి ఎలా వేయాలి అనేది నేర్పించండి సిస్టర్ అనేసి, నేను తప్పకుండా నేర్పిస్తాను. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. వన్ సైడ్ అనేది ఎల్లో కలరు, వన్ సైడ్ అనేది బ్లూ కలర్. ఓకేనా. అంటే ఇలా 4 హ్యాండిల్లో 4 టైప్స్, 2 వైపులా ఎల్లో కలర్ కనిపిస్తుంది, 2 వైపులా బ్లూ కలర్ అనేది కనిపిస్తుందండి. సో ఓవరాల్గా హ్యాండిల్ అనేది డాట్ డాట్గా క్లియర్గా నీట్గా కనిపిస్తుంది. ఓకేనా. మీరు సో నీట్గా అంటే మీరు 2 కలర్స్తో వేస్తున్నారు అనుకుంటే అప్పుడు ఇలా వేసుకోండి. ఓకేనా. చూడండి నేను మొత్తం వేసేసానండి. వేసేసే మీకు చూపిస్తున్నాను. ఇది ఎలా స్ప్లిట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు కదా. సో సెంటర్లో ఉన్న వైర్స్ని ఇలా 5 వైర్స్ తీసుకున్నాము 4 ఫీట్స్లో. అంటే సగం సగం వచ్చేటట్టు మనం ఫోల్డ్ చేస్తే మనకు 10 వైర్స్ వచ్చింది కదా, అది 5 ఒక్కదానికి అంటే రైట్ సైడ్ 5, లెఫ్ట్ సైడ్ 5 అలా వచ్చేటట్టు విడదీసుకొని మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, సైడ్ నుంచి 6th 7th నాట్, పైనుంచి 4th నాట్ కౌంట్ చేసుకుంటూ చెక్ వేసుకోండి. సెంటర్లో ఎన్ని నాట్స్ వచ్చినా పర్వాలేదండి, సైడ్స్లో మాత్రం ఇలా కౌంట్ చేసుకోండి. ఓకేనా. అదే మీరు 1 రోల్కి వేస్తున్నారంటే సైడ్ నుంచి 4th లైన్ అంటే 5 to 6, పైనుంచి 4th లైన్ సరిపోతుంది. ఓకేనా. సో ఈ మెజర్మెంట్స్ అనేది ఈ 1 రోల్కి ఈక్వల్ అవుతుంది, ఈ 1.5 రోల్కి ఈక్వల్ అవుతుందండి. అంటే హ్యాండిల్ అనేది అడ్జస్ట్ అవుతుంది, సరిపోతుందన్నమాట. సో చూడండి మొత్తం వైర్స్ నేను ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసేసి ఇలా కట్టుకుంటున్నానండి. సో నీట్గా మీరు కూడా ఇలానే కట్టుకోవచ్చు, లేదంటే ఒక్కొక్క వైర్ తీసి కూడా మీరు నాట్ అనేది వేసుకోవచ్చు. ఓకేనా. సో వీడియో క్లియర్ అనుకుంటా. ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ 2 వైర్స్ ఇన్సర్ట్ చేస్తున్నా, ఎందుకంటే తొందరగా అయిపోతుంది చెక్కడం. అదేవిధంగా ఒక్కొక్క వైర్ చెక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సరేనా. అదే మీరు 2 వైర్స్ని ఇన్సర్ట్ చేసేసారంటే ఒకే లైన్లో 2 వైర్స్ వెళ్ళిపోతుంది, అదేవిధంగా టైట్గాను ఉంటుంది. ఓకేనా. మనం చెక్కింది లూజ్ రాకుండా టైట్గాను ఉంటుంది. సరేనా. సో దాదాపు మీరు 5 or 6 లైన్స్కి తప్పనిసరిగా ఈ హ్యాండిల్ అనేది తప్పకుండా చెక్కాలండి. అప్పుడే మనకి హ్యాండిల్ అనేది స్టిఫ్గా ఉంటుంది, బరువు పెట్టినా ఊడిపోకుండా ఉంటుంది. సరేనా. సో నేను ఇక్కడ 2 వైర్సే ఇన్సర్ట్ చేస్తున్నా. మీరు ఏ కలర్స్ అయినా తీసుకోండి, బట్ 2 వైర్స్ సైడ్ వెళ్ళేటట్టు చెక్కండి. ఫస్ట్ మాత్రం సైడ్ వెళ్ళేటట్టు చెక్కండి, తర్వాత ఉన్న వైర్స్ని స్ట్రైట్గా కిందికి కూడా చెక్కేసుకోవచ్చు. ఎందుకు నేను సైడ్ చెక్కాలి అంటున్నానంటే, మనం వెయిట్ గెయిన్ చేసినప్పుడు స్ట్రైట్గా చెక్కేసామంటే ఊడిపోయే అవకాశం ఉంటుంది. అదే సైడ్స్లో చెక్కారంటే అది అంత తొందరగా ఊడిపోదన్నమాట. సో చాలా ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో నీట్గా వచ్చేస్తుందండి. మీరు ఇక్కడ నాటు వేసిన చోట ఉబ్బెత్తుగా ఉంటుంది కదా అని అడగవచ్చు. అదేం ప్రాబ్లం లేదండి. సో కొద్దిగా ఉంటుంది అంతే, అదేం ప్రాబ్లం ఉండదు. ఓకేనా. వేసేసి ఆ నాట్స్లన్నిటిని ఇన్సర్ట్ చేసి ఇలా కట్ చేసుకోండి. ఓకేనా. కొద్దిగా వైర్ వదిలే కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు చూసి కట్ చేసుకోండి, నాట్ కట్ అయిపోతే మళ్ళీ వేయడానికి కష్టం అవుతుంది. ఓకేనా. సో మీరు బిగినర్ కదా, కొంచెం వైర్ వదిలేసే కూడా మీరు కట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి నేను 2 వైర్స్ తీసుకున్నాను, చిన్నదిగా ఒక 1 ఫీట్ కన్నా కూడా కొంచెం తక్కువే. ఓకేనా. ఇలా 2 వైర్స్ తీసుకోండి. ఒక చౌకి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం 2 లైన్స్ పెట్టాం కదా, 2 లైన్స్ అంటే 6th 7th లైన్లో మనం ఇన్సర్ట్ చేసాం వైర్ని, ఈ హ్యాండిల్ని. అక్కడ 2 వైర్స్కి 2 లైన్స్కి పెట్టి హ్యాండిల్ని కూడా పెట్టి
ఇలా లోపల నుంచి బయటకి, బయట నుంచి లోపలికి ఇన్సర్ట్ చేసి లోపల వైపు నాట్ అనేది వేసుకోండి. ఓకేనా? సింపుల్గానే వేసుకోండి. ఓకేనా? సేమ్ ఇటువైపు కూడా ఇలానే ఈ చెవుకి రెండు వైపులా, ఈ హ్యాండిల్కి రెండు వైపున ఇలానే కట్టుకోవాలండి. సో మీరు హ్యాండిల్ మొత్తం మేము ఇలానే చుట్టుకుంటామన్నా ఓకే, లేదు మేము స్టిఫ్నెస్ కోసం ఒక్క చోట మాత్రమే చుట్టుకుంటామన్నా ఓకే. ఓకేనా? వైర్ అనేది ఎక్కువ తీసుకొని హ్యాండిల్ మొత్తం చుట్టుకున్నారంటే అక్కడ బటన్ కొట్టే అవసరం ఉండదండి, కుందన్ కొట్టే అవసరం ఉండదు. సో చూసారా, నీట్గా ఇలా చెక్కేసుకున్నారంటే బయటకు అనేది రాదు. అది కూడా చెక్కేది వచ్చేసి సైడ్స్లో చెక్కండి, స్ట్రైట్గా చెక్కారంటే ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో క్లియర్ అనుకుంటా. హ్యాండిల్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ అనేది ఇవ్వండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ వస్తే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.